ఆ చప్పట్లే కదా అనే డైలాగ్ సెషన్లో ఆ చప్పట్లే మాయ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నేను వేషాలు వదిలేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ రోజుల్లో 86 ప్రతిధ్వని అంటే ముందు నటుడుగా నన్ను బాలకృష్ణ గారితో విరమించారండి తీసుకెళ్ళి. నేనేమో దైవంగా భావించే ఎన్టీ రామారావు గారు అబ్బాయి అతని మీద నేను తొడగొట్టం అక్కడికి వెళ్ళి. అయినా సినిమా 4 వారాలు ఆడిస్తుంది. అబ్బో ఇతను బాగా చేస్తాడు వినడు కానీ వరుసగా వినడం ప్రతిధ్వని పుట్టిసేతాయి బలగం పుట్టిసేతాయి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసి యంత్రాంగం రాజకీయం అందులో మనం సిద్ధరిస్తాం. అలా టక్కని అక్కడి నుంచి ప్రజల అభిమానం ఎలా ఉంటుందో చెప్తారండి. ఈ ప్రజాస్వామ్యానికి ముందు ఎందుకు ఒకసారి అటు ఒంగోలు వైపు వెళితే ఆ లేడీస్ ఒక చాలా వేల మంది ఉన్నారండి. ఆ సభకి ఎక్కువ వెళ్ళి ఏదో సభ గుర్తురాంటున్నారు. ఆడవాళ్ళు ఆడగారు చాలా మంచోళ్ళు కదా, కిరణ్ వేషాలు కిరణ్ అన్నారు, కిరణ్ వేషాలు బాగు నీకు దండం పెడతా ఉన్నారు. అంటే మనని ఒక అన్నగా లేదా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా వీళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం ఎలా మాట్లాడటం అనేది వాళ్ళ హృదయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి భావన కలగజేస్తుంది అనేటువంటి భావన వచ్చి అప్పటి నుంచి చక్కని మారి ఆ ప్రజాస్వామ్యం మీరు అందరూ చూసి ఉంటారు. చిన్నవేషం వేశారు కానీ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది. అంటే మొట్టమొదట మంచి పాత్ర, జనానికి మంచి చెప్పే పాత్ర వేయటం జరిగింది. అంటే విలన్ లేకపోతే అసలు సినిమా ఉండదు. రావణాసుడు లేకపోతే రామాయణం లేదు, దుర్యోధనుడు లేకపోతే భారతం లేదు. కాబట్టి అందుకే నాయకుడు అన్నారు. మనం ఇంగ్లీష్లో విలన్ అంటాం కానండి, మీకు సంస్కృతంలో వచ్చేసరికి ఏంటి నాయకుడు, ప్రతి నాయకుడు అంటే ఈక్వల్ అన్నమాట. వాళ్ళిద్దరూ చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేటువంటి దాన్ని, ఆ ఉత్కంఠని ఎప్పుడైతే మనం కలిగింపజేశామో అప్పుడు ఈ ఉద్వేగం కలుగుతుందండి జనాల్లో. ఆ ఉద్వేగమే సినిమా హిట్ అవటానికి కారణం. ఆ భావోద్వేగం అంటారు. అంటే భావోద్వేగాన్ని పైకి పెట్టలేం కాబట్టి ఉద్వేగం అని పెట్టడం జరిగింది. ఆ పవి వెంటబడి నాకు ఎందుకే ఇప్పుడు పైగానేమో ట్రైలర్లో చూసుంటారు, సార్ రంగేయటానికి వీల్లేదు, దేశానికి రంగేయటానికి వీల్లేదని నా నిజం వయసు బయట పెట్టేసాడండి. దీన్ని నేనేం దొంగడానికి దాచుకుంటాను. ఈనాడు నా వయసు ఎంత అని ఎవరికి తెలవకూడదు. సార్ మీరు అలాగే మా డైరెక్టర్ అతనైతే అసలు సూపర్ అండి. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది దగ్గర చూశాను. పర్టికులర్గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను. ఆ క్యారెక్టర్ అటు వి గోపాల్ ఉండేడండి. అతనికి నచ్చేది వరకు ఇలా కాలర్ పట్టుకుంటాడు అంటే బాగాలేదని నోటు చెప్పడండి. ఓ కాలర్ పట్టుకున్నాడు నెక్స్ట్ అని ఓకే సార్ అంటేనే టేక్ ఓకే. ఈ వి గోపాల్ అలా మా హీరో గారండి నా పక్కన అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు కానీ ఫ్యూచర్ డెఫినెట్ గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతాడు. ఎందుకంటే ఆ కోర్టు సీన్లో ఆ విలన్ గారు ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందు అడిగా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నడకోటి వేసుకోవాలి, మీరు వేసేసుకోవచ్చు కదా ఏనాను కుదరదు సార్ అని ఇతను ఆయన గారు కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే. మీకు ఆ గెటప్ చూస్తే అది కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను
కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్ గా ఉంటే అంటే ప్రతి నాయకుడు రావణాసురుడు అయితే రామాయణం చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవం కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరు తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి? దాని వెనకాల రామాయణుడు కాలం అంటాడు. నాన్న మూడో వారి అడిగిందని నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి. ఏం క్యారెక్టర్ అండి అసలు? ఉంటారట్లా ఎవరు నాన్న వచ్చి కూర్చోగలరంటే నువ్వు ఇల్లు వదలంటావు, కూర్చోగలరు నాన్న చెబితే మనం తింటాడు. అలా ఆయన వచ్చారు. అదే ద్వాపరయుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడు. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలాసార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది క్యారెక్టర్ పోర్ట్రేలో ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్ని చదివారండి. ఆ క్యారెక్టర్ బయట వస్తారంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యహరిశ్చంద్రుడు కదా, రాముడి కదా, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ దుర్యోధనుడు వీళ్ళ కథలు ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు భగవద్గీత చెప్పాడు మనకి, కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పనుల్లో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మ వైపు ఉన్నాడు అందరిని మాత్రం ఆడుకుంటాం. ఎవరెవరు ఏం చేస్తారు మనం చూస్తారంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతాను. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతారంటే కొంచెం మనం ముందు మనం వాళ్ళు చూపిస్తున్నాయంటే ఒక హెడ్ ఇలా ఆడిస్తారన్నమాట. హెడ్ అయిపోయిందంటే ఆ ప్రయాణం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన పాయింట్ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. నిజంగా ఇప్పుడు రోమాలు కోర్చుకున్నాడు నాకు. అతను కథ చెప్పినప్పుడు ఆ సీన్లు చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా అడిగా ఎప్పుడు రిలీజ్ అడుగుతారు. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తప్పు చేయకూడదు, ఆడు చేయకూడదు, నా బాబు చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ చిత్రం ద్వారా ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగింది. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం నా పబ్లి అడిగాడు డైలాగ్ చెప్పండి సార్. నిజం అనుకోవు సరే మరి అబద్ధం అన్నట్లు అనుకుంటేవిరా, అడుగు బయట పెట్టకుండా అబద్ధం అన్నట్లు అనుకుంటేవి. ఆ చదువు ఎక్కడ నేర్పిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని వెనుక దావ పట్టాలా, ఎద్దు లెక్కాలా, పళ్ళం దిగాలా, కనపడేది చూసి వినపడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుందా నిజం పెట్టుంటారు. అద్భుతమైన మాటలు ఉన్నాయి. అంటే నేను చెప్పేసేయాలనుకుంటాను ప్రతి అక్షరం నేను అందుకనే సామాన్యుల వేషం వేసి